పెద్ద సమస్య కాదు. దీనిలో ఏదో ఉందని వస్తే ఏమీ లేదని తెలుసుకొని బయటకు రైట్ రైట్ మోహన్ గారు. ఎస్, మనతోటి ఆదిలాబాద్ నుంచి రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ గారు జాయిన్ అయ్యారు. అక్కడ లోకల్ పరిస్థితులు ఎలా ఉన్నాయో ఒకసారి ఆయన్ని కనుక్కుందాం. సత్యనారాయణ గారు నమస్తే సార్. నమస్తే అండి సార్. అక్కడ ఓటింగ్ సరళి ఎలా ఉంది ఆదిలాబాద్లో, ఏ రకంగా ఉంది, అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఏం చెప్తారు తాజా అప్డేట్? లక్ష్మీనాథ్ గుడ్ ఆఫ్టర్నూన్. అయితే ఇటు మొదటి విడత గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల సందర్భంగా ఆదిలాబాద్ జిల్లాలో మటుకు ఉమ్మడి 4 జిల్లాలు, అంటే ఉమ్మడి జిల్లాలోని 4, ఇటు కొమరంభీం, ఆసిఫాబాద్, ఇటు ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, ఈ 4 జిల్లాల్లో అయితే ఇటు కొన్ని మండలాల్లో మొదటి విడతలో కొన్ని మండలాల్లో అయితే పోలింగ్ జరుగుతోంది. అయితే ఇటు ఆదిలాబాద్ కు సంబంధించి 6 మండలాలు, నిర్మల్ కి 6 మండలాలు, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలో 5 మండలాలు. ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ ప్రారంభమైంది. కాసేపటి కిందటే ఏదైతే 1 గంటకి పోలింగ్ అయితే నిలిపేశారు. కాకపోతే ఎవరైతే 1 గంట వరకు లైన్ లో ఉంటారో ఆ 1 గంట వరకు లైన్ లో ఉన్న వారికి మటుకు ఓటేసేటటువంటి ఒక అవకాశం అయితే అటు ఎన్నికల అధికారులు అయితే కల్పించారు. ఇక 1 గంట తర్వాత వచ్చిన వాళ్ళకు మాత్రం ఓటేసే అవకాశం అయితే లేదు. అయితే ఇప్పటికే దాదాపు గ్రామాలలో ఉదయం 7 గంటలకు ప్రారంభమైనప్పటికీ తొలి విడత, అంటే మొదటిసారి, అంటే 7 నుంచి 8:30, 9 వరకు కూడా ఆ పోలింగ్ అనేది మందకొడిగా సాగింది. ఎందుకంటే ఆదిలాబాద్ జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చలి విపరీతంగా ఉన్నటువంటి కారణంగా గ్రామాల్లో ఈ యొక్క ఓటింగ్ కి ముందుకు వచ్చేందుకు, అంటే పోలింగ్ కి ముందుకు వచ్చేందుకు ప్రజలైతే కొంత వెనుకడుగు వేసినటువంటి ఒక పరిస్థితి. కానీ ఉదయం 9 గంటల నుంచి మాత్రం పోలింగ్ ఊపందుకుంది. అయితే తాజాగా మనకు అందిన సమాచారం ప్రకారం ఇటు ఉమ్మడి జిల్లాలోని నిర్మల్లో, ఇటు కొమరంభీం, ఆసిఫాబాద్, ఆ తర్వాత ఆదిలాబాద్ ఇప్పటి వరకు, అంటే గంట క్రితం వరకు జరిగినటువంటి ఒక పోలింగ్ సరళిని బట్టి చూస్తే కనుక దాదాపుగా 60% వరకు ఆ పోలింగ్ అయితే జరిగింది. ఇంకా ఈ మిగతా గంటలో కూడా దాదాపుగా, అంటే ఇటు అధికారులు మాత్రం 100% పోలింగ్ అయ్యేందుకు తగినటువంటి ఒక ఏర్పాట్లు చేసినప్పటికీ కూడా మరి పోలింగ్ పట్ల కొన్ని గ్రామాల ప్రజలు మాత్రం అంతగా ఆసక్తి చూపలేదు. ఎందుకంటే సాధారణంగా సర్పంచ్ గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా మాత్రం పోలింగ్ అధిక శాతం నమోదవుతుంది. దాదాపుగా 80 నుంచి 90% వరకు కూడా కొన్ని గ్రామాల్లో నమోదైనటువంటి ఒక అవకాశం అయితే కనబడుతుంది. కానీ ప్రజెంట్ సిచ్యువేషన్ చూసే మటుకు ఇప్పటి వరకు, అంటే ఇంకా గంట టైం ఉంది. అంటే మనకు గడిచిన 12 రిపోర్ట్ అందింది కాబట్టి 12 వరకు అయితే ఇంత పర్సెంటేజ్ ఉంది. ఆ తర్వాత మరొక గంట. అంతేకాకుండా లైన్ లో నిలబడ్డటువంటి వాళ్ళకు కూడా చివరి వరకు ఓటేసే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి వాళ్ళందరూ కూడా ఓటేస్తే పోలింగ్ శాతం కాస్త పెరిగే అవకాశం ఉంది. మరికొద్ది సేపట్లో పూర్తి స్థాయిలో పోలింగ్ శాతం ఎంతవరకు ఉంది అనేటువంటిది అయితే మనకు సమాచారం అవుతుంది. అయితే ఇటు దాదాపుగా అనేక వార్డులు సర్పంచులు కూడా ఏకగ్రీవమయ్యాయి. కొన్ని మాత్రమే ఇక్కడ పోలింగ్ జరుగుతున్నాయి. ఇటు పోలింగ్ కి సంబంధించి కూడా జిల్లా కలెక్టర్లు ఎక్కడికక్కడ వెబ్ కాస్టింగ్ ద్వారా సమస్యాత్మక ప్రాంతాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ సమస్యాత్మక ప్రాంతాల దగ్గర వెబ్ కాస్టింగ్ ద్వారా పరిశీలిస్తూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇటు జిల్లా ఎస్పీల ఆధ్వర్యంలో అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద కూడా పటిష్ట బందోబస్తు అయితే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. 144 సెక్షన్ ఏర్పాటు చేసిన కారణంగా ఎక్కడ కూడా ఏ గ్రామంలో కూడా, అంటే ఉమ్మడి జిల్లాలోని ఏ గ్రామ పంచాయతీలో కూడా ఇప్పటి వరకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు ఏవి జరగకుండా పోలింగ్ అయితే చాలా ప్రశాంతంగా జరిగింది. ఇక లైన్ లో నిలబడ్డ చాలా మంది అయితే ఉన్నట్లుగా మనకు సమాచారం అందుతుంది. 1 గంట, ఎందుకంటే సాధారణంగా ఉదయం పొలం పనులకు వెళ్తారు. తర్వాత మధ్యాహ్నం 9, 10, 11 వరకు ఎక్కువ మంది లైన్ లో నుంచి ఓటేసేందుకు ప్రజలు తరలిస్తారు. కాబట్టి ఈ 1 అవర్ అనేది చాలా కీలకంగా ఉండబోతోంది. ఈ పోలింగ్ శాతం పెరగడానికి ఈ గంట అనేటటువంటిది చాలా కీలకం కానుందని సమాచారం అయితే మనకు అందుతుంది. అయితే ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ కనుక చూసినట్టయితే ఇటు ఇచ్చోడలో 35 సర్పంచ్ గ్రామ పంచాయతీలు ఉన్నాయి, 35 సర్పంచ్ స్థానాలు. సిరికొండలో 60 ఉన్నాయి, ఇంద్రవెల్లిలో 33 ఉన్నాయి, గుట్టూరులో 38 ఉన్నాయి, నార్నూరులో 45 ఉన్నాయి, కాదిగూడలో 53. వీటికి సంబంధించి మొత్తం 167 గ్రామాలలో 166 గ్రామ పంచాయతీలకు సంబంధించి ఇప్పటికే, అయితే ఇందులో కొంతమంది ఏకగ్రీవం ఎన్నికైనారు కాబట్టి 134 గ్రామ పంచాయతీలకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అయితే ఎన్నికలు జరుగుతున్నాయి. దీంతో పాటు 1392 మంది వార్డు సభ్యులు మరి తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఇక దాదాపుగా ఒక 2 గంటల తర్వాత పోలింగ్ నిలిపేసి అక్కడి నుంచి ఓట్ల లెక్కింపు అనేది వెంటనే చేపట్టడం జరుగుతుంది. కాబట్టి సాయంత్రం 5 గంటల వరకు కూడా ఎక్కడ ఎవరు గెలుస్తారు, అలాగే సర్పంచ్ ఎవరు కాబోతున్నారు, ఆ సర్పంచ్ ఎన్నికలు ఓటింగ్ అంటే
కౌంటింగ్ అనంతరమే ఇటు ఉప సర్పంచ్ ఎన్నిక కూడా చేపట్టేటటువంటి ఒక అవకాశం ఉంది. ఆ తర్వాత అధికారికంగా అంటే సర్పంచ్ ఉప సర్పంచ్ ఎన్నికలు పోలింగ్ అయిన తర్వాత అధికారికంగా ప్రకటన వెలువడేటటువంటి ఒక అవకాశం ఉంది. కానీ ఆ గ్రామ పంచాయతీ నుంచి మనకు అప్పుడప్పుడు అందుతున్న సమాచారం వెంటనే ఎవరెవరు గెలుస్తున్నారో కూడా మనం తెలుసుకునేటటువంటి ఒక అవకాశం అక్కడటువంటి ఒక ప్రతినిధి ద్వారా అందేటటువంటి అవకాశం ఉంది. ఓవరాల్ గా చూస్తే కొమరమి ఆసిఫాబాద్ జిల్లాలో 5 మండలాల్లో 114 గ్రామ పంచాయతీల్లో 106 మంది సర్పంచ్ అభ్యర్థులకు అక్కడ ఓటింగ్ జరుగుతోంది. ఇక్కడ ఒక నామినేషన్ అనేటటువంటిది దాఖలు కాలేదు. ఎందుకంటే ఇటు రొటేషన్ పద్ధతిలో ఎన్నికలు అంటే ఎక్కడైతే రిజర్వేషన్ సంబంధించి రొటేషన్ పద్ధతిలో కేటాయిస్తారు కాబట్టి ఎక్కడైతే బీసీలు అధికంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో ఎస్సీకి రావడంతో కేవలం అక్కడ ఎస్సీ లేకపోవడంతో నామినేషన్ కూడా దాఖలు కాని పరిస్థితి నెలకొంది. ఎందుకంటే రిజర్వేషన్ రొటేషన్ పద్ధతి అలా ఉంది. కేవలం అక్కడ సర్పంచ్ అయితే ఉండడిక వార్డు మెంబర్లు కూడా 2 స్థానాలు కేవలం బీసీలకు ఉన్నాయి, మిగతా 6 స్థానాలు మాత్రం ఎస్సీలకు ఉన్నాయి. కాబట్టి ఉప సర్పంచ్ కొన్ని పరిపాలన సాగించేటటువంటి ఒక అవకాశం కొన్ని గ్రామ పంచాయతీలో అయితే కనబడుతోంది. ఎందుకంటే రొటేషన్ పద్ధతిలో ఎస్సీలు లేనటువంటి దగ్గర కూడా ఎస్సీలకు రిజర్వ్ కావడంతో అక్కడ ఎలాంటి నామినేషన్ అయితే దాఖలు కాని పరిస్థితి అయితే కనబడుతుంది. అలాగే నిర్మల్ జిల్లాలో కూడా ఇలాంటి పరిస్థితి ఉంది. అక్కడ కూడా ఒక సర్పంచ్ స్థానానికి నామినేషన్ దాఖలు కాలేదు. ఇదే రిజర్వేషన్ రొటేషన్ పద్ధతి ప్రకారంగానే అక్కడ కూడా నామినేషన్ అనేటువంటి దాఖలు కాలేదు. ఇక ఇటు నిర్మల్లో కూడా పోలింగ్ అనేది జోరుగా సాగుతోంది. ఇక్కడ ఉన్నటువంటి యొక్క 6 మండలాల్లో ఖమ్మం, ఖానాపూర్, పెంబి, దస్తూరాబాద్, బామడ, లక్ష్మణ చాంద మండలాల్లో అయితే సర్పంచులు అదృష్టాన్ని పరీక్షించుకొని ఉన్నారు. అక్కడ 136 గ్రామ పంచాయతీలు ఉంటే 16 ఇప్పటికే ఏకగ్రీవం అయిపోయాయి. ఒకదానికి నామినేషన్ రాలేదు. ఇక మిగతా 119 సర్పంచులకి అక్కడ ఎన్నిక జరగబోతోంది. అయితే 1072 వార్డుల్లో కూడా దాదాపుగా 471 వార్డులు ఏకగ్రీవం అయిపోయాయి ఇప్పటికీ. రైట్ ఇక్కడ పోలింగ్ జరుగుతుంది. ఓవరాల్ గా ఇక్కడ జిల్లా వ్యాప్తంగా కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి మాత్రం అవాంఛనీయ ఘటనలు జరగకుండా చాలా ప్రశాంతమైనటువంటి ఒక వాతావరణంలో మొదటి విడత సర్పంచ్ ఎన్నికల సందర్భంగా మాత్రం పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం 50% వరకు నుంచి 50 నుంచి 60% వరకు అయితే పోలింగ్ నమోదైంది. మరో గంట తర్వాత మాత్రం పూర్తి సమాచారం అందించేందుకు సిద్ధంగా ఉంటాం. లక్ష్మీనాథ్, థ్యాంక్ యూ సచిన్ ఫర్ ద అప్డేట్స్. రైట్, మనతో ఇప్పుడు అందుబాటులో ఉన్నారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి డాక్టర్ శివ